హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విష్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసే రవ్వ కేసరి కాకుండా ఈసారి ఇలా అటుకులతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలే శ్రావణ మాసం మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. పూజ కోసం ఏం నైవేద్యం పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఇలా జస్ట్ 10 మినిట్స్లో ఈ అటుకుల రవ్వ కేసరి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అది వేడయ్యాక అందులో ఇలా ఒక కప్పు అటుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. లో ఫ్లేమ్లోనే చాలా త్వరగా వేగుతాయి. చూసారు కదా, ఇలా క్రష్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఈ అటుకులన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇలా కోర్సుగా పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా పౌడర్గా చేసుకోకూడదండి. కోర్సుగా చేసుకొని అది పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కాజు వేసుకొని ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం అటు ఇటు రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లు కూడా వేసి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కాజు కిస్మిస్ ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని ఇదే నెయ్యి గిన్నెలో వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు రొటేట్ చేస్తూ ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మీకు ఎంత ఎక్కువ ఫ్రై అయితే మనకి రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో అటు ఇటు కదుపుతూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మీరు ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి దీంట్లో కలిసే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో కలుపుతూ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు వేస్తున్నానండి. కలర్ కోసం, ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకొని మంచి సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే చాలా త్వరగా అడుగు పడుతుంది మనకి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు కంప్లీట్గా సరిపోతుందండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ తక్కువ తినే వాళ్ళు కాస్త తక్కువ వేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యే విధంగా ఇలా ఒకసారి బాగా ఈ రవ్వలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ రవ్వ అలాగే షుగర్ మొత్తం కలిసిపోయాయి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మధ్యలో కలుపుతూ మంచి సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ఈ అటుకుల కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేసేసి మరొకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా మరీ దగ్గర పడనివ్వద్దు. మనకి చల్లగా అయిపోయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందండి. చూసారు కదా, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా ఎంతో సింపుల్ కదా, చాలా టైం సేవింగ్ అండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది మీకు. ఈసారి రవ్వతో కాకుండా ఇలా అటుకులతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందా మరి? సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేసుకొని అలాగే వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.